హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ మారథాన్ చూద్దాం. ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్, మిషన్స్, అప్లికేషన్స్ అన్నీ కూడా చూద్దాం. ఈ గ్రూప్ 2కి రేపు ఏపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగం ఇవి. టెక్నాలజీ మిషన్స్ అండ్ పాలసీస్, అప్లికేషన్స్ చూద్దాం ఒకసారి. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పాలసీ మిషన్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయమ్మా, చాలా ఇంపార్టెంట్ కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు. సైంటిఫిక్ పాలసీ రీసెర్చ్ రెజల్యూషన్ 1958. మన ఇండియాలో ఫస్ట్ సైన్స్ అండ్ పాలసీ తీర్మానం ఎప్పుడు చేశారు? 58లో. దాన్ని మేము ఫోకస్ పెట్టారు. ఫోకస్ ఆన్ సైన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఫాస్టర్, ప్రమోట్ అండ్ సస్టైన్, దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. అలాగే టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983. ఇది టెక్నాలజీ సెల్ఫ్ రిలయన్స్ మీద మనకి ఫోకస్ పెట్టారు, అంటే సెకండ్ టెక్నాలజీ పాలసీ అనమాట. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003. ఇది ఇన్వెస్ట్మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అదేవిధంగా మనకి ఫోర్త్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013. సో దేశీయ ఆవిష్కరణలు జరగాలి, మన దేశంలో కొత్త ఆవిష్కరణలు జరగాలని చెప్పి దీని మీద ఫోకస్ పెట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020. ఇది చాలా ఇంపార్టెంట్. మన మోడీ గారు ఇది టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా. కొత్త ఆవిష్కరణలు అంటే దీని కంటిన్యూషన్ ఇది. స్టార్టప్స్ కావచ్చు, నూతన ఆవిష్కరణలు కానీ ఇవన్నీ కూడా జరగాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అంటే మొత్తం 5 సైంటిఫిక్ పాలసీస్ జరిగాయి అన్నమాట. సో దాంట్లో 2020, 2013, అలాగే మనకి 2003, 1983, 1958 ఇవి ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, అంటే ఇంపార్టెన్స్ కూడా. ఓకే. అలాగే నేషనల్ క్వాంటమ్ మిషన్ చాలా ఇంపార్టెంట్. 2023 మనకి క్యాబినెట్ అప్రూవ్ చేసింది ఫర్ ది ఇయర్ 23-31 గాను నేషనల్ క్వాంటమ్ మిషన్. గోల్స్ ఏంటి అంటే క్రియేట్ ఏ వైబ్రెంట్ ఎకోసిస్టమ్ ఫర్ క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీ కంప్యూటర్స్, మోడర్న్ కంప్యూటర్స్, యాక్యురేట్ కంప్యూటర్స్, సో ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ ఇవి మనకి. అలాగే డెవలప్ క్వాంటమ్ కంప్యూటర్స్, సెక్యూర్ ఏ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్, డెవలప్ మ్యాగ్నెటోమీటర్స్ అండ్ ఆటమిక్ లాక్స్. మ్యాగ్నెటోమీటర్స్ అండ్ అంటే యాక్యురేట్గా మనకి ఏదైనా టైం కానీ యాక్యురేట్గా చెప్పాలన్నమాట. సో ఆటమిక్ లాక్స్ అవి చెప్తాయి. నెట్వర్క్స్, అలాగే నెట్వర్కింగ్ యూజ్, కంప్యూటర్స్ యూజ్ అనమాట. మొత్తం క్వాంటమ్ పాలసీ అంటాం, నేషనల్ క్వాంటమ్ మిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి 50 to 100 ఫిజికల్ క్యూబిట్స్ 5 years వరకు, 50 to 1000 ఫిజికల్ క్యూబిట్స్ 8 years. బిట్స్ లాగే క్యూబిట్స్ అంటాం క్వాంటంలో, అక్కడ బైట్స్ బిట్స్ లాగా అలాగే క్యూబిట్స్ అంటారు అనమాట. 8 years అంటే కమింగ్ 8 yearsలో డెవలప్ చేయాలి. క్యూబిట్స్ ఆర్ క్వాంటమ్ బిట్స్ అంటాం వీటిని. దీస్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ది ప్రాసెస్ బై క్వాంటమ్ కంప్యూటర్స్. అక్కడ బైట్స్ బిట్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ క్యూబిట్స్ అంటాం అనమాట. సో అదేవిధంగా నేషనల్ ఏఐ మిషన్, నేషనల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండియా ఏఐ అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ది ఇయర్ 2024-25కి 551.75 crores. ఓవరాల్గా టోటల్ 10,372 crores కేటాయించారు. భారతదేశంలో ఏఐ హబ్గా మార్చాలి ఇండియాని, ఆ ఉద్దేశంతో రోబస్ట్ ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా, దానికి ఏఐకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీంట్లో భాగంగానే డెవలప్ చేస్తారనమాట. అలాగే ఇండియా ర్యాంక్ 39th ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024కి అనమాట. అలాగే 6th ఇన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్స్ 2023కి ఇది అనమాట. అలాగే ఈ రెండు చూస్తే మనం టెక్నాలజీలో కాస్త ఎంత సపోర్ట్ చేస్తున్నామో అర్థమవుతుంది. అలాగే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో అనుసంధాన్ ANRF అంటాం, ANRF అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023. ఇది Feb 5th 2024 ఇది అమల్లోకి వచ్చిందనమాట. చాలా ఇంపార్టెంట్. అంటే ఈ స్కూల్లో, కాలేజీలో యంగస్టర్స్ని వాళ్ళ టాలెంట్ని బయట తీసి టువర్డ్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ వైపు మళ్లించడం. అలాగే ఏమిటి ఇండియాస్ పైనీరింగ్ ఎఫర్ట్స్ టు అన్లీష్ ఇండియన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ టాలెంట్ టు అచీవ్ గ్లోబల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ ఎక్సలెన్స్. సో మనం ఈ ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీగా కన్వర్ట్ కావాలి. దానికి సంబంధించి ANRF ఏం చేస్తుందంటే స్టార్టెడ్
పిఎంఈసిఆర్జీ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసింది టు అసిస్ట్ యంగ్ రీసెర్చర్స్. ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది పిఎంఈసిఆర్జీ అనమాట. ఓకే, సో అదేవిధంగా ఏఎన్ఆర్ఎఫ్ ఈవీ మిషన్స్ వైపు కూడా ఫోకస్ పెట్టింది. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ మిషన్స్ అనమాట. సో దానికి కూడా సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. అలాగే నేషనల్ జియో స్పేషియల్ పాలసీ 2022 స్పేషియల్ థింకింగ్ ప్రోగ్రామ్ 7 స్టేట్స్లో స్టార్ట్ చేశారు. గుజరాత్, హర్యానా, ఒడిషా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కేరళ, రాజస్థాన్. ఏపీ లేదు దీంట్లో. సో కర్ణాటక లేదు, ఏపీ లేదు, తెలంగాణ ఉంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ 7 స్టేట్స్లో. అదేవిధంగా మనకి నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. అంటే సైబర్ క్రైమ్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇది. గ్రేట్ సైబర్ వారియర్స్ని తయారు చేయాలి. సైబర్ క్రైమ్ కంట్రోలింగ్ వారియర్స్ అనమాట. అలా 6,000 మందికి శిక్షణ ఇచ్చాం ఈ ప్రోగ్రాంలో భాగంగా. టెక్నాలజీ ప్లాట్ఫామ్ టు క్యారీ అవుట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ డెవలప్, సపోర్టింగ్ స్టార్టప్స్ అనమాట. అంటే సైబర్ క్రైమ్ జరగకుండా సపోర్టింగ్ స్టార్టప్స్ మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో దీన్ని స్టార్ట్ చేశారు. అలాగే లాంచ్ వెహికల్స్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో దీన్ని పెట్టారు. దీనికి ఫస్ట్ చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఆయన ఆధ్వర్యంలో తర్వాత కూడా మనం చూస్తే లాంచ్ వెహికల్స్, ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్, అలాగే ఏఎస్ఎల్వి అగ్మెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్ని ఇస్రో రేస్ గుర్రం అంటాం. రేస్ హార్స్ అంటారు. ఓకే, అలాగే జిఎస్ఎల్వి జియోసింక్రనస్ లాంచ్ వెహికల్, దీన్ని MK3 అంటున్నాం. నేను బాహుబలి అనమాట, LVM3 అంటాం. జియోసింక్రనస్ LVM3 కొత్త పేరు పెట్టాం మనం. ఇది బాహుబలి, ఇది రేస్ హార్స్ అనమాట. SSLV ఇది కొత్తది, ఇప్పుడు లేటెస్ట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, చిన్నవన్నీ కూడా లాంచ్ చేస్తాం. NGLV ఇది ఇంకా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్. ఇవి రేపు మార్చిలో కూడా నేను లాంచ్ చేస్తారు ఎక్స్పెరిమెంటల్. NGLV నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ లాంచ్ వెహికల్స్, ఇది కూడా స్పష్టంగా ఇచ్చారు. అలాగే GSAT 11 ఇప్పటివరకు ఇండియా ప్రయోగించిన శాటిలైట్స్లో హెవీయెస్ట్ ఇదే. హెవీయెస్ట్ ఎంత 5,854 kgs, అంటే 5.8 టన్స్ అనమాట. ఇది GSAT 11. ఇది మనం ఏరియన్ 5 UA-246 ఫ్రాన్స్ రాకెట్ ద్వారా లాంచ్ చేసాం అనమాట. మనం ఫ్రాన్స్తో ఒప్పందం. ఇండియన్ గవర్నమెంట్ ఇంతవరకు లాంచ్ చేసిన శాటిలైట్స్లో హెవీయెస్ట్ శాటిలైట్ ఏదంటే మనకి GSAT 11 అనమాట. GSAT 11. ఓకే, అలాగే వరల్డ్ స్మాలెస్ట్ శాటిలైట్ కలామ్ శాట్. దీన్ని రిఫత్ షరూక్ తయారు చేశాడు. 1.26 kgs అంతే, అరచేతిలో పెట్టుకోవచ్చు. తమిళనాడు అబ్బాయి, వాళ్ళ ఫాదర్ కూడా మనకి శాస్త్రవేత్త, సైంటిస్టు. సో వరల్డ్ స్మాలెస్ట్ శాటిలైట్ అయితే కలామ్ శాట్, తమిళనాడే కదా. వరల్డ్ హెవీయెస్ట్ శాటిలైట్ మనకి వన్ ఆఫ్ ది హెవీయెస్ట్ ఇది GSAT. ఇండియాలో హెవీయెస్ట్, ఇండియాలోనే కాదు వరల్డ్లోని లైటెస్ట్ ఏదంటే కలామ్ శాట్ 1.26 kg. దీన్ని తయారు చేసింది రిఫత్ షరూక్. ఇది అడగవచ్చు ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్ కూడా. అలాగే మనకి GSAT N2 ఆర్ GSAT 20 అంటాం. November 19, 2024 ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫ్లోరిడా నుంచి లాంచ్ చేసాం. ఇది GSAT అంటే కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. లేటెస్ట్ ఇవన్నీ కూడా. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 ఆగస్టు 16, 2024 SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3 రాకెట్ ద్వారా లాంచ్ చేసాం. ప్రోబా 3 December 5, 2024 PSLV C-59 ద్వారా లాంచ్ చేసాం. ఇది రీసెంట్గా మనం లాంచ్ చేసినాం అనమాట. అలాగే స్పేడెక్స్ అంటే డాకింగ్ సిస్టమ్ అంటాం, చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్వి. స్పేడెక్స్ అంటే మనం December 13, 2024 PSLV C-60 ద్వారా, అంటే స్పేస్లోనే డాకింగ్ అంటే ఇంటర్లింకింగ్ అనమాట. సో షిఫ్ట్ అవ్వడం ఒక స్పేస్ స్టేషన్ నుంచి ఇంకో దానికి అనమాట, ఒక దాని నుంచి ఇంకో దానికి. సో స్పేడెక్స్ అంటాం, డాకింగ్ సిస్టమ్, చాలా ఇంపార్టెంట్ అది. అలాగే NVS-02 January 29, 2025 GSLV F-15 రాకెట్ ద్వారా మనం లాంచ్ చేస్తాం. లేటెస్ట్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా. అలాగే ఎక్స్పోసాట్ January 1, 2024 PSLV C-58 ద్వారా. ఇది ఎక్స్రేస్ పోలారిమెట్రీ శాటిలైట్ అంటాం. ఇది ఎక్స్రేస్ ఎలా ఒమిట్ చేస్తుంది పరిశోధన అన్నీ కూడా అనమాట. ఆదిత్య L1 PSLV C-57 సూర్యుడిపైకి ప్రయోగించాం మనం. ఇది September 1 ప్రయోగించాం, September 2 అనమాట.
మైక్రోసాట్ ఆర్ అంటాం, డిఫెన్స్ రిలేటెడ్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. అలాగే ఎమిసాట్ సపోర్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటెలిజెన్స్ టు ట్రాక్ ఎనిమీ రాడార్స్ అనమాట. దాన్ని ఎమిసాట్ అంటాం. మైక్రోసాట్ ఎమిసాట్ డిఫెన్స్ పర్పస్ వాడుతుంటారు. సో ఇది లేటెస్ట్ కూడా మనం తయారు చేసినవే. కార్టోసాట్ 3 వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ రిజల్యూషన్ ఆప్టికల్ శాటిలైట్ ఇది. సో పిక్చర్స్ క్లౌడీగా ఉన్నా కూడా స్పష్టంగా కనపడతాయి. చంద్రయాన్ 1 అక్టోబర్ 22, 2008 PSLV C11. అలాగే చంద్రయాన్ 2 22 జూలై 2019 GSLV MK3. చంద్రయాన్ 3 14 జూలై 2023 MK3 LVM3 M4 అంటాం. డేట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫెయిల్ అయింది, బంపర్ సెకరస్ సత్రన్ పార్ట్లో మనం లాంచ్ చేయడం జరిగింది. అది ఓకే. నెక్స్ట్ నిసార్ అంటే నాసా అండ్ ఇస్రో కలిపి జాయింట్ వెంచర్ సింథటిక్ అపార్చర్ రాడార్ అంటాం. ఇది GSLV MK3 ద్వారా మార్చిలో మనం నెక్స్ట్ లాంచ్ చేయబోతున్నాం. సో నిసార్ ప్రాజెక్టు. అదేవిధంగా IGMD ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో కలాం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ గారు దీన్ని లాంచ్ చేశారు. అప్పటి వరకు మనకి మిసైల్స్ అనేవే లేవు, ఈ ప్రోగ్రామ్ ద్వారా రావడం జరిగిందనమాట. దీంట్లో పృథ్వీ ఇది ఫస్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలు, ఆకాష్ ఇది మీడియం రేంజు, త్రిశూల్ షార్ట్ రేంజ్ మిసైలు, నాగ్ యాంటీ ట్యాంక్ బాలిస్టిక్ మిసైలు, అగ్ని కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ICBM అంటాం అనమాట. సో దీంట్లో చాలా రేంజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ కలాం డెవలప్ చేసినాం అనమాట. తర్వాత లేటెస్ట్వి శౌర్య ఇది హైపర్సానిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట, హైపర్సానిక్ శౌర్య మిసైల్. అలాగే అస్త్ర MK2 ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్, అస్త్ర MK2. అలాగే ప్రళయ్ టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్ రేంజ్ ఆఫ్ 400 కిలోమీటర్స్ ప్రళయ్. అలాగే విక్రాంత్ క్రూయిజ్ మిసైల్ ఎయిర్ లాంచ్డ్ అనమాట. అలాగే బ్రహ్మోస్ ఇండియా రష్యా జాయింట్ వెంచర్ ఇది కూడా సూపర్సోనిక్ క్రూయిజ్ మల్టీపర్పస్ మిసైల్. K-15 సాగరిక అంటాం, అండర్ వాటర్ మిసైల్ అనమాట, అండర్ వాటర్ మిసైల్ సాగరిక. అలాగే రుద్రం యాంటీ రేడియేషన్ మిసైల్ అంటాం దీన్ని, రుద్రం యాంటీ రేడియేషన్ మిసైల్. మైత్రి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. QRSAM క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది కూడా. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ చూసుకుంటే మన ఇండియాలో 24 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయన్నమాట. వాటి యొక్క కెపాసిటీ యాజ్ ఆన్ 24 నవంబర్కి 8700 మెగావాట్స్, అంటే 3% కంట్రిబ్యూషన్. మన ఇండియా పవర్ 100 అనుకుంటే దాంట్లో 3% ఎక్కడి నుంచి వస్తుంది, మనకి న్యూక్లియర్ పవర్ నుంచి వస్తుంది అనమాట. ఓకే. అలాగే ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్ చూద్దాం మనం ఒకసారి. ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్ చూస్తే వీటిలో చూడండి ఒకసారి. మనకి ఫస్ట్ న్యూక్లియర్ తారాపూర్ ఇది ఫస్ట్ అమెరికా వారి సహకారంతో తారాపూర్ ఇది మహారాష్ట్రలో ఉంది తారాపూర్. అలాగే కాకరాపర్ ఇది గుజరాత్, కైగా ఇది కర్ణాటక. కుడక్కులం ఇది తమిళనాడు. ఇండియా రష్యా జాయింట్ వెంచర్, ఇండియా అండ్ రష్యా జాయింట్ వెంచర్ అనమాట. అలాగే నరోరా ఇది యూపీ. రాజస్థాన్ రావత్ బాటా అంటాం, ఇక్కడ రాయలేదు నేను రాస్తున్నాను, రావత్ బాటా రాజస్థాన్. ఇవి అవన్నీ కూడా పాతవి అన్నమాట. కాకరాపర్ గుజరాత్, తారాపూర్ ఇది మహారాష్ట్ర ఫస్ట్, ఇదే అమెరికా వారి సహకారం. కైగా కర్ణాటక, కుడక్కులం మన తమిళనాడు. అలాగే నరోరా యూపీ, రావత్ బాటా రాజస్థాన్. ఇప్పుడు కొత్తవి వచ్చే కొన్ని ఏంటి అంటే కొత్తవి ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. ఒకటి కోవాడ ఏపీ, కోవాడలు ఏపీ శ్రీకాకుళం. అలాగే మనకి జైత్పూర్ మహారాష్ట్ర ఇది ఫ్రాన్స్ వారి సహకారంతో, కోవాడ అమెరికా. అలాగే హరిపూర్ వెస్ట్ బెంగాల్ రష్యా వారి సహకారంతో. అలా మితివిర్ది గుజరాత్, ఇది గుజరాత్. ఇది గోరఖ్పూర్ హర్యానా, అక్కడ యూపీలో గోరఖ్పూర్ వేరు, హర్యానా. అలాగే చుట్కా ఎంపీ మధ్యప్రదేశ్. ఇవన్నీ కూడా అప్కమింగ్ అనమాట, మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనమాట. అడగవచ్చు, చాలా ఇంపార్టెంట్ కూడా. అలాగే బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్, ఇవి కూడా అడిగే టైప్స్ ఆఫ్ వాటర్ రియాక్టర్స్. సో దాంట్లో ఫ్రెండ్స్ అలాగే ఎన్రిచ్డ్ యురేనియం వాడతారు, బాయిలింగ్ వాటర్ రియాక్టర్. అలాగే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఇక్కడ కూడా ఎన్రిచ్డ్ యురేనియం వాడతారు ఫ్యూయల్గా. లైట్ వాటర్ గ్రాఫైట్ రియాక్టర్, ఇక్కడ కూడా అంతే యురేనియం వాడతాం. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఇక్కడ మాత్రం థోరియం వాడతారు, ఇంకా డెవలప్ చేయలేదు, అండర్ డెవలప్డ్ అనమాట. అలాగే ఫాస్ట్ అప్డేటెడ్ టెస్ట్ రియాక్టర్, యురేనియం ప్లస్ ప్లూటోనియం వాడతారు, ఇది చాలాసార్లు వచ్చింది.
ఎఫ్బిటిఆర్, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్, చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో. ఇది కల్పాకం దగ్గర ఉంది, తమిళనాడు కల్పాకం. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ అనమాట. అలాగే సైబర్ సెక్యూరిటీ యాక్ట్ 2013, అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. సో మన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మనం ఎవరికి వెళ్ళకూడదు, కానీ మనం ఈ ఎయిర్టెల్ వాళ్ళు అందరూ తీసుకుని డేటాను మొత్తం ఫోన్ చేయడం చేస్తున్నారు, తప్పది. అలాగే భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ 2024, భారత్ ఎన్సిఎక్స్ 2024, ఇది 18 to 29 నవంబర్ 2024లో స్టార్ట్ అయింది. సైబర్ సెక్యూరిటీ భద్రత ఎలాగా దీని మీద దీంట్లో ఇది మనకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ 2030కి 500 గిగావాట్స్ ఉత్పత్తి చేయాలి. 50% నాన్ ఫాజిల్ ఫ్యూయల్ వైపు వెళ్ళాలి 2030కి. ఇది చాలా ఇంపార్టెంట్, రావచ్చు. 50% నాన్ ఫాజిల్ ఫ్యూయల్ వైపు వెళ్ళాలన్నమాట. అలాగే 45% కార్బన్ ఇంటెన్సిటీ రెడ్యూస్ టిల్ 2030, కార్బన్ తీవ్రతను 45% తగ్గించాలి. క్రియేట్ అడిషనల్ 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ బై 2030. 2.5 to 3 బిలియన్, చాలా ఇంపార్టెంట్ ఇది. కార్బన్ సింక్ 2030కి ఇంత కార్బన్ సింక్ని, అంటే చెట్లు పెంచాలి. కార్బన్ సింక్ అంటే ఫారెస్ట్. అలాగే 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ బై 2030. గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్. రెన్యూవబుల్ ఎనర్జీ షేర్ మొత్తం 46.3, వండర్ఫుల్. ఈ రోజున కోల్ తర్వాత ఇదే నెంబర్ 1, అంటే థర్మల్ తర్వాత ఇదే నెంబర్ 1. ఫస్ట్ హైడ్రా ఉండేది. ఓకేనా, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ 200 గిగావాట్స్ దాటేసింది. 203.18, నేను 200 రాశాను, రోజు పెరుగుతుంటుంది కాబట్టి. 200 గిగావాట్స్, గ్రేట్. దాంట్లో సోలారే 92.12, నెంబర్ 1. రెన్యూవబుల్ ఎనర్జీలో ఫస్ట్ ప్లేస్ ఎవరు? సోలార్. సెకండ్ విండ్ 47.72, థర్డ్ హైడ్రో, లార్జ్ హైడ్రో 46.93, అలాగే ఫోర్త్ స్మాల్ హైడ్రో 5.06, ఫిఫ్త్ బయోమాస్ 11. ఇది ఫోర్త్ బయోమాస్, ఫిఫ్త్ స్మాల్ హైడ్రో అనమాట. ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. ఓకే, సో ఇవి సీరియల్ అనమాట. ఓవరాల్గా ఎనర్జీ చూసారనుకోండి, కోల్ వస్తుంది, అది 47, ఫస్ట్ కోల్ 47%, అదే కోల్ తర్వాత రెన్యూవబుల్ వస్తుంది, ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి రెన్యూవబుల్లో. ఓకేనా, సో ఇది మనకి కోల్ 47% అనమాట. సో సెకండ్ కోల్ అంటే థర్మల్ కదా, ఇది 46, సో సెకండ్ ప్లేస్లో ఉంది రెన్యూవబుల్. సో మనం చూస్తే ఇక్కడ థర్మల్ పవర్, తర్వాత రెన్యూవబుల్, తర్వాత హైడ్రో, తర్వాత న్యూక్లియర్. ఇది సీరియల్ చాలా ఇంపార్టెంట్ నైనా, చాలా ఐఎంపి. ఓకేనా, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ చూస్తే మనకి ఈ సోలార్ కాదు, ఓవరాల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో రాజస్థాన్ నెంబర్ 1, గుజరాత్ నెంబర్ 2, తమిళనాడు నెంబర్ 3, కర్ణాటక నెంబర్ 4 అనమాట. ఓకే, సో ఇవి మనకు ముఖ్యంగా. అదేవిధంగా పొల్యూషన్స్, ఈ పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ లెజిస్లేటివ్ యాక్ట్స్ మీరు దీంట్లో చూడొచ్చు అనమాట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎయిర్ పొల్యూషన్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది గ్రూప్ 2లో ఏపీపీఎస్సీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదర్ ఎగ్జామ్స్ టీజీపీఎస్సీ కావచ్చు, అదర్ యూపీఎస్సీ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్లో కామన్కి వచ్చినది. మనం ఢిల్లీ చూసాము. ఢిల్లీలో ఈ మధ్య స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చారు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల అనమాట. అంటే ఢిల్లీలో మనం చూస్తే యాజ్ పర్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారం ఒక వ్యక్తి ఒకరోజు ఢిల్లీలో బయట తిరిగితే 10 సిగరెట్స్ స్మోక్ చేసినట్టు అనమాట. అంటే అంత డేంజరస్ పొల్యూషన్ మనకి ఎయిర్లో ఉంది అనమాట. ఓకే, సో ఎయిర్ పొల్యూషన్ గురించి చూద్దాం ఒకసారి. ఇవి అన్ని ఎగ్జామ్స్ ఫార్ ఎవర్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దీంట్లో గ్యాసెస్, ఎయిర్ పొల్యూషన్లో ఒక కేటగిరీ గ్యాసెస్, రెండో కేటగిరీ పిఎం పార్టికులేట్ మ్యాటర్, మూడో కేటగిరీ రేడియాక్టివ్ సబ్స్టెన్సెస్. అంటే ఎయిర్ పొల్యూషన్లో 3 రకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి, మొత్తం 3 రకాలుగా ఉంటుంది. అది ఒకటి గ్యాసెస్ రూపంలో, 2 పిఎం రూపంలో, 3 రేడియాక్టివ్ ఎలిమెంట్స్ రూపంలో, సబ్స్టెన్సెస్ రూపంలో అనమాట. మరి వాటి సోర్సెస్ ఏంటనేది ఎట్లా చూద్దాం ఒకసారి, ఏముంటాయి అవి. వీటిలో మనం చూస్తే ఈ గ్యాసెస్ చూద్దాం. దాంట్లో ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ చాలా డేంజరస్. దీని ఇంపాక్ట్ ఏంటంటే మన హెల్త్, హ్యూమన్ హెల్త్ మీద పడుతుంది, ఎన్విరాన్మెంట్ కూడా పడుతుంది అనమాట. అంటే మ్యాన్ మీద పడుతుంది, ముఖ్యంగా లంగ్స్. ఈ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ వల్ల లంగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ లంగ్ సంకోచం, వ్యాకోచం, ఎలాస్టిసిటీ కోల్పోతుంది అనమాట. ఆ లంగ్లో ఉన్న డయాఫ్రమ్ దెబ్బతింటుంది. అలాగే ఆ ప్లాంట్స్లో
నెక్రోసిస్ అంటాం. ఆ ప్లాంట్ యొక్క గ్రోత్ ఆగిపోయి అవి ఏంటంటే ప్లాంట్ లీఫ్ చిన్నగా అయిపోతుంది, ఫ్రూట్ దిగుబడి రాదు. అలాగే ఈ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే రైల్వే ట్రాక్స్ దెబ్బతింటాయి, బిల్డింగ్ స్ట్రక్చర్ డ్యామేజ్ దెబ్బతింటుంది. సో ఇలా మనకి అనేక రకాల ఎగ్జాంపుల్ తాజ్మహల్ చూసుకుంటే కలర్ ఏకంగా షేడ్ అయిపోతుంది అనమాట. సో SO2 SO3 దీంట్లో సల్ఫర్ డయాక్సైడ్ ట్రయాక్సైడ్ అనమాట. ఇది వెరీ వైలెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్ SO3 అయితే. అలాగే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఇవి ఇంకా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మొన్న TGPSCలో కూడా క్వశ్చన్ వచ్చింది, అన్నింట్లో కామన్గా వస్తుంది ఈ మధ్య. ఇప్పుడు N2O NO NO2 N అని ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే నైట్రోజన్. నైట్రోజన్ ఈజ్ నాట్ ఏ పొల్యూటెంట్. సో హియర్ N2O అంటే నైట్రస్ ఆక్సైడ్, వెరీ డేంజరస్ క్లైమేట్కి. NO నైట్రిక్ ఆక్సైడ్, అలాగే NO2 నైట్రోజన్ డయాక్సైడ్. ఇవన్నీ కూడా మనకి ఎయిర్ పొల్యూటెంట్సే ఎక్సెప్ట్ నైట్రోజన్. ఇది నైట్రోజన్ N అనమాట. ఇది నాట్ ఎ పొల్యూటెంట్. మనకి ఎక్కువ అట్మాస్ఫియర్లో ఉండేది నైట్రోజనే కదా, 78%. సో ఈ 4 ఆప్షన్స్ కామన్గా ఇస్తూ ఉంటాడు మనకి. దాంట్లో కానిది ఏది అంటే నైట్రోజన్. మొన్న TGPSCలో కూడా ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. అలాగే CO కార్బన్ మోనాక్సైడ్. ఈ అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండే ఎయిర్ పొల్యూటెంట్ ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్ అనమాట. ఈ కార్బన్ మోనాక్సైడ్ సో 500 పార్ట్స్ ఆక్సిజన్ తీసుకుంటే ఈ CO ఒక్క పార్ట్ ఉంటే మనకి ఈ రెండింటి మధ్య రిలేషన్ వల్ల కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది అనమాట. కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మనకి కార్బాక్సీ హిమోగ్లోబిన్ వల్ల మన డిజీనెస్, డ్రౌజీనెస్, అలాగే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుందన్నమాట. ఓకే, ఇరిటేషను, ఇలా మనకి ఈ నర్వస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్ల వస్తాయి అన్నమాట. అలాగే వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఎగ్జాంపుల్ హైడ్రోకార్బన్స్, అంటే బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్, వుడ్ కానీ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ మనం కట్టెని కాల్చినా కూడా VOC రిలీజ్ అవుతుంది అనమాట. ఇవి ముఖ్యంగా మనకి గ్యాస్ ఎజికి సంబంధించింది అనమాట. ఓకే, అలాగే పార్టికులేటెడ్ మ్యాటర్, స్మోక్, డస్ట్, సూట్, ఇది చాలాసార్లు ఇస్తున్నాడు. సూట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏరోసాల్. ఏరోసాల్స్ బ్రాడ్ వ్యూ, దీంట్లో చాలా ఉంటాయి. ఏరోసాల్స్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఉంటాయి, పొలిన్ గ్రెయిన్స్ ఉంటాయి, సూట్ కూడా ఉంటుంది. కానీ సెపరేట్గా రాస్తాను. సూట్ చాలాసార్లు ఇస్తున్నాడు ఎగ్జామ్లో. సూట్ ఈజ్ ఏ బ్లాక్ కార్బన్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ మనకి బై కోల్ బర్నింగ్, అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్ బర్నింగ్, పెట్రోల్ డీజిల్ బర్నింగ్, వెహికులర్ ఫ్యూయల్స్, ఇన్ కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్, వుడ్, బయోమాస్. దీనివల్ల ఏమవుతుందంటే సూట్ వస్తుంది. ఇది బ్లాక్ కార్బన్ అంటారు దీన్ని, బ్లాక్ కార్బన్ సూట్. చాలా డేంజరస్, డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఆన్ అవర్ లంగ్స్. అలాగే ఏరోసాల్స్ అంటే అన్నీ కలిసి ఉంటాయి. టీనీ పార్టికల్స్, లిక్విడ్ డ్రాప్లెట్స్ సస్పెండెడ్ ఇన్ ది ఎయిర్ ఇంక్లూడింగ్ పొలిన్ గ్రెయిన్స్, సల్ఫైడ్స్, సీ సాల్ట్, ఇవన్నీ కూడా liquid droplets and pollen grains part of the aerosol. Even soot also part of the aerosols. But soot is the narrow, aerosols is broad. Soot is the part of aerosols. Very, very important both are. Chala important అనమాట. ఓకే, అలాగే మనం చూసుకుంటే రేడియోయాక్టివ్ పొల్యూటెంట్స్, రాడాన్ 222, అయోడిన్ 131, స్ట్రాంటియం 90, ప్లూటోనియం 239, బెరీలియం, మర్క్యూరీ, ఇవన్నీ కూడా అన్నమాట. ఓకే, ఆర్సెనిక్, ఇవన్నీ హెవీ మెటల్ కూడా వాటర్లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా రేడియోయాక్టివ్ పొల్యూటెంట్స్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. చాలా ఈ క్యాన్సర్ వస్తుంది ఆర్సెనిక్ వల్ల అనమాట. ఓకే, అదేవిధంగా ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్, ఎయిర్ పొల్యూటెంట్లో ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే ద సోర్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ సోర్స్ అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలిసిపోతుంది, ఐడెంటిఫైడ్ సోర్స్. ఎగ్జాంపుల్ CO కార్బన్ మోనాక్సైడ్, SOx ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, NOx ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, VOC వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, రేడియోయాక్టివ్ సబ్స్టెన్సెస్. ఓకే, అదేవిధంగా సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్, ఓజోన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఓజోన్ ఈజ్ ఏ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్. ఇది ఏంటంటే ఈ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్ దే రియాక్ట్
with primary air pollutant in the atmosphere and then formed. So ozone is a secondary air pollutant. PAN, peroxyethyl nitrate, photochemical smog, H2SO4, HNO3. ఈ రెండు కూడా యాసిడ్ రైన్స్ కూడా కారణం అన్నమాట. యాసిడ్ రైన్స్. ఓకే, సో ఇవి ముఖ్యంగా సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్. ఇకపోతే సోర్సెస్ ఏంటి, ఈ ఎయిర్ పొల్యూషన్కి సోర్సెస్ ఏంటి? సోర్సెస్ చూసుకుంటే న్యాచురల్ సోర్సెస్, మనం ఏం చేయవసరం లేదు, అయినా వస్తుంది. వాల్కానిక్ ఎరప్షన్ ఇది బిగ్ సోర్స్. ఎక్కడైతే అగ్నిపర్వతాలు పేలిపోతాయో అక్కడంతా కూడా వాల్కానిక్. దీనివల్ల H2SO4 అని చెప్పుకున్నాం కదా మనం, HNO3 అవి వస్తాయి అన్నమాట. ముఖ్యంగా H2SO4. ఫారెస్ట్ ఫైర్స్, సీ సాల్ట్ స్ప్రేస్, అంటే సముద్రం కూడా స్ప్రే చేస్తుంటుంది. బయాలజికల్ డికే, ఫోటోకెమికల్ ఆక్సిడేషన్ ఆఫ్ టర్పైన్స్, మార్షెస్ కూడా, వెట్లాండ్స్, స్పోర్స్, పొలెన్ గ్రైన్స్, ఇవన్నీ కూడా. అలాగే రేడియో యాక్టివ్ మినరల్స్ లైక్ ముందు చెప్పిన స్టాంటియం, ప్లూటోనియం ఇన్ ఎర్త్ క్రస్ట్, ఇవన్నీ కూడా నేచురల్ అన్నమాట. మనం ఏం చేయడానికి లేదు, మనం చేసింది కూడా ఏమి లేదు. బట్ మ్యాన్ మేడ్ ఎక్కువైనాయి ఇప్పుడు. ఏంటది? థర్మల్ పవర్ ప్లాంట్స్. మనకి పవర్లో ఎక్కువ 70% దీని నుంచే కదా. ఆల్టర్నేటివ్కి వెళ్తే హైడ్రోజన్ కానీ గ్రీన్ ఫ్యూయల్కి అప్పుడు తగ్గుతుంది. బట్ ప్రజెంట్ థర్మల్ పవర్ స్టేషన్ వల్లే ఎక్కువగా మనకి ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఇండస్ట్రియల్ యూనిట్స్, అలాగే వెహికులర్ ఎమిషన్, వెహికల్స్ వల్ల, ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్, అగ్రికల్చరల్ యాక్టివిటీస్. ఇప్పుడు నార్త్ ఇండియాలో అదే కదా ప్రాబ్లం. నార్త్ ఇండియాలో ప్రాబ్లం ఏంటి? సేమ్ ప్రాబ్లం. అక్కడ ఆ గోధుమ పంట పండించిన తర్వాత క్రాప్ రెసిడ్యూస్ అంట, చెత్త చెదరం కాల్ చేస్తే ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం పొల్యూషన్ అది. ఓకేనా? అలాగే టెక్స్టైల్ మిల్స్, స్మెల్టర్స్, ఇవన్నీ కూడా ఇంకా కెమికల్ స్ప్రేస్, కెమికల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ చాలా ఉంటాయి. ట్యానింగ్ ఇండస్ట్రీ, లెదర్ ఇండస్ట్రీస్ నుంచి. కాబట్టి రిడక్షన్ ఏంటి మెథడ్స్ అంటే, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసాయి కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా మనం వెళ్తే తగ్గించవచ్చు అనమాట. సైక్లోన్స్ తుఫాన్లు కాదు, ఇక్కడ ఒక సిలిండర్ లైక్ ఉంటుంది. అది తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే బిగ్ పార్టికల్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి, స్మాల్ పార్టికల్స్ అన్నీ బయటకు వస్తాయి. కానీ పార్టికల్ మ్యాటర్ వస్తుంది బయటికి, బట్ ఎక్కువ రాదనమాట. అలాగే బ్యాగ్ హౌస్ ఫిల్టర్ చేస్తాయన్నమాట. వెట్ స్క్రబ్బర్సు, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్సు, అలాగే ఇప్పుడు కెనెటిక్ హోండా, హీరో హోండా ఉంది కదా, కెటలిటిక్ కన్వర్టర్స్ వచ్చాయన్నమాట. అది ఎయిర్ పొల్యూషన్ని తగ్గిస్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో దీనివల్ల మనకి కొంచెం రెడ్యూస్ కావచ్చు. ఆల్టర్నేటివ్ ఏంటంటే మనం హైడ్రోజన్, గ్రీన్ ఫ్యూయల్కి వెళ్ళాలి. అలాగే మనకి సోలార్ పవర్ కానీ, విండ్, ఆల్టర్నేటివ్ రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్ళాలన్నమాట. ఇది ఫ్రెండ్స్. అలాగే యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు 1981, మనకి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అనమాట. ఇది నిన్న క్లాస్లో కూడా చెప్పాను. సో మీకు ఏపీపీఎస్సీ వాళ్ళకి కానీ, టీఎస్పీఎస్సీ కానీ ఈ వీడియోస్ చాలా మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉంటాయి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ అయితే అనేక రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద ఓన్లీ అకాడమీ రూపా ఐఏఎస్ అకాడమీ. సో నా అనుభవాన్ని, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చి తీరుతుంది. ఓకేనా? అది గ్రూప్ 2 అయినా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయినా, ఎఫ్ఆర్ఓ అయినా, అలాగే తెలంగాణ ఏడబ్ల్యూ అయినా, ఏఈ అయినా, ఏదైనా కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్చిలో ఎగ్జామ్ ఉంది, ఆల్రెడీ డేట్ ఇచ్చారు. అలాగే మనకి చూస్తే నిన్న పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ 250 ఏడబ్ల్యూలు, డిడబ్ల్యూ అని రాశారు, బట్ ఏడబ్ల్యూలు మనకి త్వరలో నోటిఫికేషన్ కూడా ఏపీపీఎస్సీకి పంపిస్తామని చెప్పారు. ఇదే కాకుండా ఇరిగేషన్ కూడా ఉన్నాయి. అంటే చాలామంది ఈ క్యాలెండర్లో మనకి ఈ టెక్నికల్ పోస్టులు లేవు, ఈ సంవత్సరం రావని మనం అనుకున్నాం. కానీ నేను ఆ రోజు చెప్పాను ఇది టెక్నికల్ పోస్టులు సడన్గా ఇస్తారని చెప్పి. అలాగే మనకి న్యూస్ కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా 2 నోటిఫికేషన్లు వచ్చారు 5 ఇయర్స్లో. కంపల్సరీగా ఈసారి కూడా మనకి భారీగానే పంచాయతీరాజ్ కానీ, గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా వాటర్ మిషన్ మీద ఫోకస్ చేస్తారు, గ్రౌండ్ లెవెల్ వాటర్ మీద ఫోకస్ చేస్తారు, ఎక్కువ ఇరిగేషన్ ఫోకస్ చేస్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనకి రోడ్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. R&B వస్తాయి, గ్రౌండ్ లెవెల్ వాటర్ వస్తుంది, ఇరిగేషన్ వస్తుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ మనం సిద్ధంగా ఉన్నామా లేదా? సో ఆల్రెడీ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకి ఇచ్చారు కాబట్టి చాలా వీడియోస్ ఇంతకుముందు కూడా పొల్యూషన్ నేను చేశాను, అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఆటోమొబైల్ పొల్యూషన్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే మీరు జాబ్ చేయవలసింది ఇంత ముడిపడి కాబట్టి. పక్కా క్వశ్చన్ అనమాట, పక్కా క్వశ్చన్ ఫర్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్, పక్కా క్వశ్చన్.
ఈ ఆటోమొబైల్ పొల్యూషన్ సంబంధించి మనం డైలీ ఇప్పుడు చూస్తే ఆఫ్టర్ కరోనా ముఖ్యంగా వరల్డ్ వైడ్ మన ఇండియాలో ఇంకా 2-3 రాష్ట్రాల్లో మోర్ దెన్ 1 crore వెహికల్స్ ఉన్నాయి. ఈచ్ స్టేట్లో మోర్ దెన్ 1 crore తెలంగాణ, మోర్ దెన్ 1 crore ఆంధ్రప్రదేశ్, మోర్ దాన్ 2.5 crores పైన 2 రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ 1 కోటి పైన వెహికల్స్ అంటే డైలీ వెహికల్స్ యూసేజ్ పెరుగుతుంది. పర్సనల్ వెహికల్స్ అంటే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే కొద్ది కూడా వెహికల్స్ యొక్క యూసేజ్ పెరుగుతుంది అనమాట. తద్వారా ఆటోమొబైల్ పొల్యూషన్ అనేది మనకి ఎక్కువ పెరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఈ ఆటోమొబైల్ పొల్యూషన్ ఎక్కువ ఎగ్జాస్ట్ పైప్ నుంచి 70% వస్తుంది. ఆటోమొబైల్ పొల్యూషన్ ఎక్కువ దేని నుంచి వస్తుంది అంటే ఎగ్జాస్ట్ పైప్ అనమాట, 70%. దాంట్లో క్రాంక్ కేస్ నుంచి 20% వస్తుంది. క్రాంక్ కేస్ 20%. కార్బొరేటర్ నుంచి మనకి 10% వస్తుంది. కార్బొరేటర్ నుంచి 10, మూడింటి నుంచి కూడా వస్తుంది. ఆటోమొబైల్ పొల్యూషన్ ఈ క్రింది వాటిలో దేని నుంచి వస్తుంది అంటే ఎగ్జాస్ట్ పైపు, క్రాంక్ కేసు, కార్బొరేటర్, ఆల్ ది అబోవ్. సో అవుతుంది. ఎక్కువ దేని నుంచి వస్తుందంటే ఎగ్జాస్ట్ పైపు. అలాగే ఏమొస్తాయి ఎమిటెడ్ పొల్యూటెంట్స్ ఏంటి? CO, కార్బన్ మోనాక్సైడ్. మన ఎయిర్లో లార్జెస్ట్ పొల్యూటెంట్ అదే CO, కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్కి హైయెస్ట్ ఎఫినిటీ ఉంటుంది అనమాట. అంటే మనకి ఆక్సిజన్ మాలిక్యూల్స్ని అరెస్ట్ చేసే మనకి కలిసిపోయే ఎఫినిటీ ఉంటుంది అనమాట. సో అందుకనే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది దీనివల్ల. అంటే చాలా డేంజరస్ అది, మనకి ఆరోగ్యం పాడైపోతుంది. ఇల్లే హెల్త్ అనమాట. డ్రౌజీగా ఇరిటేట్ చెప్పిస్తూ ఉంటుంది CO. ఎక్కువ మనకు ఉండేది COని. సో ఆటోమొబైల్ పొల్యూషన్లో నెంబర్ 1 ఏది అంటే CO. ఇది ఆల్రెడీ తెలంగాణ ఎగ్జామ్స్లో కూడా అడిగారు క్వశ్చన్ ఇది. అలాగే అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్. ఇప్పుడు పెట్రోల్ అన్న డీజిల్ అన్న కూడా కార్బనే కదా, హైడ్రోకార్బన్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్స్లో కంపల్సరీ హైడ్రోకార్బన్సే. అవి పూర్తిగా బర్న్ కావు, అన్బర్న్ హైడ్రోకార్బన్స్ అనమాట. అలాగే నాక్స్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, సాక్స్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, అలాగే స్మోక్, PM, ఇంకా డస్ట్ అని కూడా ఉంటాయి అనమాట. మేజర్వి ఎమిటెడ్ పొల్యూటెంట్స్ అనమాట. దీంతోపాటు లెడ్ ఉంటుంది. ఓకేనా? సో అదేవిధంగా మనం చూద్దాం ఇక్కడ పెట్రోల్ ఇంజన్ చూద్దాం ఒకసారి. పెట్రోల్ ఇంజన్. సో పెట్రోల్ ఇంజన్ అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్, అలాగే CO, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, PM, పర్టికులేటెడ్ మ్యాటర్. ఈ PM ఇవి 2.5 ఇవి రిలీజ్ చేస్తుంది. 2.5, 10, ఇంకా 50 ఇలా కూడా ఉంటాయి. సో ఈ పెట్రోల్ ఇంజన్ 2.5. సో PM 2.5ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. అది కూడా చాలా డేంజర్, నేరుగా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. డీజిల్ ఇంజన్. ఈ డీజిల్ ఇంజన్ మనకి ఇది కూడా అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్, ఎందుకంటే 2 ఫాజిలే కాబట్టి. ఇక్కడ కూడా నాక్స్ ఉంది, ఇక్కడ నాక్స్ ఉంది. ఇక్కడ డీజిల్ ఇంజన్ CO తక్కువ, నాక్స్ ఎక్కువ. పెట్రోల్ ఇంజన్ CO ఎక్కువ, అది తేడా అన్నమాట. అలాగే PM అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సాక్స్, ఈ అక్కడ సాక్స్ లేదు, ఇక్కడ సాక్స్ ఉంది. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. సో ఈ సల్ఫర్ ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపుతుంది. అందుకని మనకి డీజిల్ ఇంజన్ ఏమో 12 years, పెట్రోల్ ఇంజన్ 15 years సర్వీస్ ఇచ్చారు కొత్తగా వెహికల్స్లో. డీజిల్ ఇంజన్ 12 years అయిపోయినట్టు దాని పని. పెట్రోల్ ఇంజన్ 15 years, ఈ తర్వాత నడపకూడదు మన లేటెస్ట్ రూల్స్ ప్రకారం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ సల్ఫర్ ఆక్సైడ్స్ చాలా డేంజరస్ హెల్త్కి. మన హెల్త్ ఖరాబ్ అయిపోయేది సల్ఫర్ ఆక్సైడ్స్ వల్ల అనమాట. సో అది ఈ ఎమిషన్స్ అనమాట తేడా పెట్రోల్ డీజిల్ ఇంజన్కి. అలాగే అన్లీటెడ్ పెట్రోల్, దీన్ని గ్రీన్ ఫ్యూయల్ అంటాం. ఈ గ్రీన్ ఫ్యూయల్ కూడా అంత శ్రేయస్కరం ఏం కాదు. గ్రీన్ ఫ్యూయల్ అంటున్నాం పర్యావరణానికి అని, మనకి ఎఫెక్ట్. బెంజిన్ ఉత్పత్తి చేస్తుంది గ్రీన్ ఫ్యూయల్. ఈ బెంజిన్ వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ వస్తుంది. బెంజిన్ వల్ల ఏమవుతుంది మనకి క్యాన్సర్ వస్తుంది అనమాట. బెంజిన్ లీడ్స్ టు క్యాన్సర్. ఓకే. అలాగే యూరోప్లో ఎక్కువ ఉంటుంది ఇది గ్రీన్ ఫ్యూయల్ బెంజిన్, క్యాన్సర్ కేసులు అవే మొత్తం. అదేవిధంగా CNG, ఇది కూడా శ్రేయస్కరం కాదని చెప్పి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఢిల్లీ వాళ్ళు 2010లో పరిశోధన చేశారు. కార్బోనిల్ అనే ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. మీథేన్ 30% రిలీజ్ అవుతుందట, విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. సో CNG కూడా మీథేన్, కార్బోనిల్ ఎమిషన్ చేస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా యూరో స్టాండర్డ్స్ మన ఇండియాలో భారత్ స్టేజ్ నామ్స్ అంటాం, BS. ఇప్పుడు మీరు కార్ల మీద ఉంటే చూడండి మీరు BS నామ్స్. వరల్డ్లో యూరో నామ్స్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. యూరోలో చూడండి
Euro 1 1992, Euro 2 96, Euro 3 2000, Euro 4 2005, Euro 5 2009, Euro 6 2014. అంటే ఇప్పుడు ప్రజెంట్ యూరో 6 బిఎస్ 6 అని వస్తున్నాయి. ఇప్పుడు చూసారు లేదో, మీరు వెహికల్స్ మీద ఉంటాయి. కొత్తగా వచ్చింది బిఎస్ 6. బిఎస్ 7 2030 తర్వాత నుంచి వస్తాయి, 2030 నుంచి వస్తాయి అనమాట. దాన్ని మనం ఏం చేసాం, బిఎస్ నామ్స్ అని పెట్టాం అనమాట. బ్యూరో స్టాండర్డ్స్ నామ్స్. బిఎస్ అంటే భారత్ స్టేజ్ అంటాం, భారత్ స్టేజ్ నామ్స్. బిఎస్ అంటే భారత్ స్టేజ్ నామ్స్. బిఎస్ 1 2000, బిఎస్ 2 2005, బిఎస్ 3 2010 అంటే నేషనల్ వైడ్ ఆ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారు. బిఎస్ 4 2017, బిఎస్ 5 స్కిప్ చేసాం, ఏకంగా బిఎస్ 6లోకి వెళ్ళిపోయాం. 2020 ఏప్రిల్ 1 నుంచి మ్యాండేట్ బిఎస్, ఏప్రిల్ 1 నుంచి మ్యాండేట్ బిఎస్ 6. ప్రజెంట్ బిఎస్ 6 నడుస్తుంది. అక్కడ యూరో 6, బిఎస్ 6. మనం 5ని స్కిప్ చేసేసాం. సుప్రీంకోర్టు మనకి చాలా సీరియస్ అయింది కాబట్టి ఏప్రిల్ 1, 2020 నుంచి ఈకి రన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ ఫ్రెండ్స్ మనకి చిన్న టాపిక్ చెప్పాను మీకు, పక్కా క్వశ్చన్ బట్టిది. అదేవిధంగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అంశం గురించి డిస్కస్ చేస్తున్నాం. వాటిలో ముఖ్యంగా ఇస్రో రీసెంట్గా ఒక 2 days బ్యాక్ 100 మిషన్ లాంచ్ చేసింది, NVS-2 GSLV F-15. మరి ఇది ఇస్రో గురించి ఒక్కసారి దాని యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి చూద్దాం ఈ వీడియోలో. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, బట్ మోర్ ఎవర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ కూడా ఇది. ఈ ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత అలాంటి ఎలైట్ క్లబ్లో జాయిన్ అయిన దేశం మన ఇండియా ఈ స్పేస్ టెక్నాలజీలో. మరి ఎన్నో అద్భుతమైన విజయాలని సాధించింది. 100 శాటిలైట్స్ లాంచ్ చేసాం. దీంట్లో కొన్ని వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఒకేసారి 104 శాటిలైట్ లాంచ్ చేసాం 2017లో, PSLV-37. అలాంటి ఇస్రో ఎంత ఒడిదుడుకులు అంటే ఒక మనిషికి మనం ఇన్స్పిరేషన్ కావాలంటే మరొక మనిషి చూస్తాం. చాలామంది సక్సెస్ సాధించిన వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, కానీ ఒక సంస్థని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఎడ్ల బండి మీద, సైకిల్ మీద శాటిలైట్లు తెచ్చే రోజులు 1960. అలాంటి 1960 సైకిల్ మీద రాకెట్ శాటిలైట్ తెచ్చిన రోజుల నుంచి ఈ రోజున ఒకేసారి 104 శాటిలైట్లు లాంచ్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. మార్స్ పైకి, గగన్యాన్, ఆదిత్య, సూర్యుడిపైకి, ఎన్ని బ్యూటిఫుల్. మరి ఇలాంటి వండర్ఫుల్ ఇస్రో గురించి 100 లాంచ్. 99 మొన్నే డిసెంబర్లో ఒక వీడియో కూడా చేసింది, స్పేస్ డాకింగ్. అంటే మనం 2035 లోపు మనం ఏం చేయాలి, భారత అంతరిక్ష మిషన్, అంటే భారత అంతరిక్ష స్టేషన్ని బాస్ అంటారు, BAS, భారత్ ఆస్ట్రానమికల్ స్టేషన్, అది నిర్మించాలి 2035కి. దాంట్లో భాగంగా స్పేస్ డాకింగ్ చేసాం, విజయవంతమైంది. ఇది 100 మిషన్ సక్సెస్ అయింది, 100వ శాటిలైట్. అదే NVS-2 అంటాం. ఈ NVS-2 అనేది నావిగేషన్ శాటిలైట్. దీన్ని 2023లో NVS-1 లాంచ్ చేశారు. ఆటమిక్ క్లాక్ వాడారు, ఇండిపెండెంట్. దీంట్లో కూడా మనకి ఆటమిక్ క్లాక్ వాడారు, ఇండిపెండెంట్, బట్ యాక్యురసీ ఎక్కువ దీంట్లో. మరి దీని పర్పస్ ఏంటి అంటే నావిగేషన్, సివిలియన్, మిలిటరీ పర్పస్, అలాగే సమాచారం, వ్యవసాయము, సముద్రంలో మత్స్య సంపద, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. 10 yearsకి మనకి దీన్ని లాంచ్ చేశారనమాట. సో NVS-2 దీంట్లో ఇంకా 3 ఉన్నాయి, మొత్తం 5. నావిక్లో ఫస్ట్ జనరేషన్లో 7 అనమాట. ఇది సెకండ్ జనరేషన్, 5 ఉన్నాయి, 2 లాంచ్ చేస్తాం మనం. మరి ఇవి చూద్దాం ఒకసారి. నావిగేషన్ శాటిలైట్ ఇండియా అయితే ఇది మన రీజనల్ అయినప్పటికీ ఈ NVS-02 GSLV F-15 ద్వారా లాంచ్ చేసిన మన ఇండియా కాకుండా మన ఇండియా ఉపఖండం 1500 కిలోమీటర్ రేడియస్లో అది మనకి ఉపయోగపడుతుంది. 1500 కిలోమీటర్ రేడియస్. నావిక్ అంటే
ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, IRNSS అంటాం, ఇందులో నావిక్ అంటాం. GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అమెరికా వాళ్ళది. అలాగే గెలీలియో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే బిడో చైనా, గ్లోనస్ రష్యా, QZSS క్వాసీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్ జపాన్. అయితే ఇండియాది జపాన్ది మనకి ఇది లోకల్, బట్ ఈ 4 గ్లోబల్. ప్రస్తుతం గ్లోబల్ అంటే 4. నావిక్, QZSS లోకల్ జపాన్. మనం కదా ఫ్యూచర్లో గ్లోబల్గా మారబోతున్నాం. GPS ధీటుగా బిడో ధీటుగా మనం కూడా దీన్ని మార్చబోతున్నాం అన్నమాట. దాంట్లో ఇది ఫస్ట్ స్టెప్. అదేవిధంగా మనం చూస్తే ఇస్రో ఫస్ట్ ఫ్లైట్ 79 ఆగస్ట్ 10th SLV-3 E10. ఇది అప్పుడు కొన్ని ప్రాబ్లం వచ్చి ఫెయిల్ అయినా కూడా అప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ అబ్దుల్ కలాం, సతీష్ ధావన్ ఇద్దరు కలిసి డెవలప్ చేశారు. ఆ తర్వాత 80sలో రోహిణి ఇండైజినియస్లీ బిల్డ్ శాటిలైట్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. APJ కలాం గారు, సతీష్ ధావన్ గారు కలిసి 1980 జూలై 18 SLV-3 E2 రోహిణి సిరీస్ 1 ప్లేస్ ఇంటూ ఆర్బిట్ సక్సెస్ అయింది. మనం ఓన్గా చేస్తాం. అలాగే ఇస్రోకి లాంచ్ ప్యాడ్ కూడా 93 వరకు లేదు. సెకండ్ లాంచ్ ప్యాడ్ 2004లో, ఇప్పుడు థర్డ్ టుటికారన్ తమిళనాడులో లాస్ట్ ఇయర్ ఫిబ్లోని 1 year అవుతుంది. మోడీ గారు లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే. అదేవిధంగా చూస్తే మనకి 79 నుంచి మనం చూసుకుంటే PSLV 62 శాటిలైట్లు లాంచ్ చేసాం. ఇదే హైయెస్ట్. ఈ 100 శాటిలైట్స్లో PSLV ద్వారా లాంచ్ చేసాం 62. అందుకే దీన్ని ఇస్రో రేస్ హార్స్ అంటారు. ఇస్రో రేస్ హార్స్ సీట్. అలాగే GSLV 16 Mark 3 7 స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ 1 టెస్ట్ వెహికల్. అలాగే ఇక్కడ SLV-4 ASLV-4 శాటిలైట్ లాంచ్ వెహికల్, అగ్మెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 4, ప్యాడ్ అబౌట్ టెస్ట్ 1, ఇవన్నీ 99, ఇప్పుడు 100ది. అలాగే కార్టోసాట్ 2 సిరీస్ స్టార్ట్ అయింది మాత్రం 2017 PSLV C-32 104 అట్ ఎ టైం లాంచ్ చేసినాం కార్టోసాట్. ఈ కార్టోసాట్లో మనకి ఇది ఇప్పుడు లాంచ్ చేసింది NVS-02 నావిక్లో. కార్టోసాట్ అంటే టోపోగ్రాఫికల్ శాటిలైట్ అనమాట. ఓకే. అలాగే GSLV F-15 ద్వారా మనం లాంచ్ చేస్తాము. దీంట్లో క్రయోజెనిక్ ఇంజిన్ వాడాం. మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్, క్రయోజెనిక్ ఇంజిన్ వాడవలసి వచ్చింది. సో క్రయోజెనిక్ ఇంజిన్ మనం 2014లో డెవలప్ చేసాం. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్. ఈ టెక్నాలజీ ఉన్న దేశాల్లో మన 6వ దేశం క్రయోజెనిక్ ఇంజిన్. దాంట్లో లిక్విడ్ హైడ్రోజన్ వాడతారనమాట. అలాగే మనకి ఈ 100 శాటిలైట్స్లో మైల్ స్టోన్స్ కొన్ని ఉన్నాయి మెమరబుల్. PSLV C-11 చంద్రయాన్-1 2011లో, GSLV Mark 3 M1 చంద్రయాన్-2 2019లో, LV-M3 M4 చంద్రయాన్-3 2023లో, చంద్రయాన్-1 2 3 లాంచ్ వెహికల్స్. అలాగే PSLV C-25 ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ లాంచ్ చేసాం. PSLV C-57 ద్వారా ఆదిత్య-L1 2023 లాస్ట్ టైం September 1 డిసెంబరు. సో ప్రపంచ అవసరాల కోసం మన అవసరం కోసం ఆదిత్య-L1 సూర్యుడి మీద ప్రసాదం అనమాట. మిరాకిల్స్ ఇవన్నీ కూడా. అలాగే 46 yearsలో ఇస్రో 100 శాటిలైట్లు లాంచ్ చేసింది. 46. కమింగ్ 5 yearsలో మనకి వాళ్ళు 200కి మార్క్ చేరుతారట. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే 100% పాసిబుల్. ఎందుకంటే ఇస్రో 100 కూడా గతంలో చూస్తే 46 సంవత్సరాల్లో 40 సంవత్సరాల కంటే పాస్ట్ 6 yearsలో ఎక్కువ సాధించింది. మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంతే. 15 సంవత్సరాలు పెట్టాం అనుకో, లాస్ట్ 10 yearsలో ఏమి రాదు, లాస్ట్ 5 yearsలో ఎక్కువ వస్తుంది కాంపౌండ్ అయ్యి. అట్లా అనమాట ఇక్కడ కూడా. సో కమింగ్ 5 yearsలో కూడా మనం దాటొచ్చు. 5 years 200 మార్క్స్ దాటచ్చు. ఇంకా 100 శాటిలైట్స్ చేయొచ్చు, స్కోప్ ఉంది. సో టోటల్ 548 ఇస్రో ప్రయోగించినవి. దాంట్లో ఏకంగా 433 ఫారిన్ శాటిలైట్స్. 433 అంటే 90% శాటిలైట్స్, ఫారిన్ శాటిలైట్స్ మన ఇండియా ఇస్రో ద్వారా లాంచ్ అవుతుంది. మనకి ఆ స్పేస్ ఎకానమీ $8 billion. ఇది 44
బిలియన్ నెక్స్ట్ డికేడ్లో 2035కి $44 బిలియన్ స్పేస్ ఎకానమీ వాల్యూ. సో 2021లో ఇస్రో ప్రైవేట్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసింది. మోర్ దెన్ 300 ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఇస్రోకి సపోర్ట్ చేస్తున్నారు సిన్స్ 2021 నుంచి. సీట్ సో ఈ విధంగా ఇస్రో, అలాగే న్యూ లాంచ్ చుట్టుకోవడం తమిళనాడులో స్టార్ట్ అయింది. మరి ఇంత అద్భుతమైన ఇస్రో ఎంత కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు. ఎస్ఎల్విలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, పిఎస్ఎల్వి ఏఎస్ఎల్విలో ఉన్నాయి. చూడండి, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, జిఎస్ఎల్వి మార్క్ 3, ఎస్ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది అన్ని జనరేషన్స్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, అలాగే జిఎస్ఎల్వి మార్క్ 3, ఎస్ఎస్ఎల్వి. సో ఎంతో కష్టపడి ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ ఉంటుంది, అలాగే వెనక్కిపోలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్రో. మన జీవితంలో కాంపిటేటర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్రో అన్నమాట. ఎన్ని ఒడిదుడుకులు. 40 kgs తీసుకెళ్ళడమే గగనం స్పేస్లో. అలాంటిది 5,000 kgsకి వెళ్ళిపోయినాం మనం ఈ రోజున. 5 టన్నులకి వెళ్ళిపోయినాం. 40 kgs తీసుకోవడం గగనం. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ది ఇస్రో. 69లో మనం పెట్టినప్పటి నుంచి అతి త్వరగా మనకి ప్రపంచంలో 4 దేశాల తరఫున మనం చేరామన్నమాట. ఓకే, 2025 has been. See friends, ISRO Chairman V. Narayan. With the GSLV F-15 launch vehicle precisely. GSLV 15 NVS 02 mission. 02 in the required intended orbit. This mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader Professor Vikram Sarabhai and taken forward by generations of leaders. Couple of senior leaders are right now available in the VIP gallery. Till today, we have developed 6 generations of launch vehicles. The first launch vehicle was developed under the guidance of Professor Satish Dhawan with APJ Abdul Kalam as the project director. Yes, 79లో. Place in the year 1979. From that till today, including today's launch, we have accomplished 100 launches from these launch pads. Over these 100 launches, we have lifted 548 satellites to orbit. Over these 100 launches, totally we have lifted 120 tons of payload, including 23 tons of 433 Foreign payloads. This launch site has witnessed several significant milestones of the Indian space program, including 3 Chandrayaan missions, a Mars orbiter mission, Aditya L1 mission, SRE mission, a single rocket placing 104 satellites in the orbit, and host of communication, earth observation and navigation satellites. On behalf of the present generation of ISRO leaders, I salute all the previous generation of leaders, the past and present employees, and our family members, industrial and academia partners for their sincere efforts, hard work, and dedication that enable us to accomplish this mission. Let me also express our sincere gratitude for the political leadership for the encouragement and support provided throughout the space activities, space program. As you all know, we have 4 operational launch vehicles: PSLV, GSLV, LVM-3 and SSLV. Today's mission was the 17th launch of GSLV with the 11th indigenous cryogenic stage. In this mission, the data has come, all the vehicle systems have performed as expected, and the satellite is injected with very minimum level of dispersion. Let me congratulate the launch vehicle community, industrial partners and academia for the successful performance of GSLV F-15.
As all of you know, the Navy system is evolving as the backbone of indigenous satellite navigation ecosystem of Indian region. The first batch of IRNSS satellites launched in the previous decade has been successful in establishing the PND services in the country. The NVS series is the second generation of these satellites that are progressively being deployed by GSLV to augment Navy constellation and further strengthening the PND ecosystem in the nation. The NVS-02 satellite incorporates the second indigenous atomic clock, which is a shining example of Make in India in the critical technology development. Today, many applications based on Navy, spanning from strategic uses, tracking of shipping vessels, time synchronization, train tracking, and safety of life alert dissemination are accomplished. Let me congratulate the spacecraft team and all the teams, including range, tracking, all the teams for the successful accomplishment what is done today. In the coming days, we look forward to further orbit tracing operation of the satellite and successful deployment in the assigned orbit. Right now, mission director, satellite project director, and direct. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకి ఆయన చెప్పింది వి నారాయణ గారు, ఇస్రో చైర్మన్. సో 548లో 433 90% మనవే శాటిలైట్స్. సో ఇంత అద్భుతాలు సృష్టిస్తుంది ఇస్రో. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఏపీపీఎస్సికి సంబంధించి మనకు కొన్ని డేట్స్ వచ్చాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, అలాగే ఎఫ్ఆర్ఓ కానీ, అలాగే గ్రూప్ 2 కూడా మనకి డేట్ వచ్చింది. కాబట్టి ఇది ఆల్ కంప్లీట్ ఎగ్జామినేషన్, నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ. వెరీ ఇంపార్టెంట్ లెసన్, ఎన్విరాన్మెంటల్ పాలసీ లెజిస్లేషన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటు రైల్వేస్లో కూడా ఉంది, CBT 2లో కూడా ఉంది, అన్నింటిలో కామన్ ఎగ్జామినేషన్ అన్నమాట ఇది. సో ఎన్విరాన్మెంటల్ పాలసీ లెజిస్లేషన్స్ ఇది చూద్దాం ఒకసారి. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 10-11 ఉంటాయి మనకి. ఈ లాస్ కంపల్సరీ క్వశ్చన్ తగులుతుంది, నాట్ డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ 2006, నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ 2006. దీంట్లో చాలా పెట్టారన్నమాట. అంటే డిజర్ట్ డిగ్రేడేషన్ లేకుండా, డిజర్టిఫికేషన్ లేకుండా, క్లైమేట్ చేంజ్ మనకి ఏ విధంగా ప్రివెంట్ చేయాలి అన్నీ కూడా, ఆల్ ఇంక్లూడింగ్ పొల్యూషన్తో సహా మనకి ఈ చట్టంలో పెట్టడం జరిగిందనమాట. నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ 2006 తీసుకొచ్చారు. సో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అనమాట, మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చింది. తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఇది బేస్ ఫర్ ఇండియా. ఈ యాక్ట్ ఆర్టికల్ 21 ఆధారంగా రాజ్యాంగంలో నేను పెట్టడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారమే, ఆ ఆర్టికల్, ఈ యాక్ట్ ప్రకారమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీలో పెట్టారు. 2010లో పెట్టారు. 2010లో NGT అంటాం, NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టడం జరిగిందనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ హోల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. మన భారతదేశంలో అన్ని ప్రాంతాలకి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది చట్టం. అలాగే 1994లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు చేపట్టినా దానివల్ల ఎంత లాస్ అవుతుంది, ఎంత లాభం ఉంది, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, హైడ్రో ప్రాజెక్ట్ కానీ, మరో నేషనల్ హైవే కానీ, ఏది పెట్టినా కూడా పర్యావరణ విధ్వంసం ఎంత జరుగుతుంది, దాని లాభం ఎంత, ఇది బేరేజ్ వేస్తారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంతకుముందు లేదు, ఇది న్యూ సబ్జెక్ట్ అనమాట. 29 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దీని కింద తీసుకొచ్చారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో వండర్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకేనా? సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 1989. ఇది ప్రమాదకరమైన ఏదైతే వేస్ట్లు ఉన్నాయో అది నిర్వహణ ఎలా చేయాలి ఏంటి అనేది 1989లో తీసుకొచ్చారు. దీని కింద 18 ప్రమాదకరమైన గ్రూప్స్గా ఆ వేస్ట్ని, మన బయోమెడికల్ వేస్ట్ కానీ చాలా ఉంటాయి కదా, మనం హాస్పిటల్లో వాడిన సిరింజెస్ ఇవన్నీ కూడా. సో 18 కేటగిరీలుగా చేసేసి దాన్ని డివైడ్ చేశారనమాట. వాటి నిర్వహణ ఎట్లా ఉండాలనేది ఈ చట్టం చెప్తుంది. అలాగే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, అంటే ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అంటారు సింపుల్గా, 1981. సో ఈ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ అంటే ఏ ఏరియాలో ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా ఉంది,
దాని ప్రివెన్షన్ ఏంటి, దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ ఫ్యాక్టరీ పెడితే ఎంత ఎయిర్ పొల్యూషన్ ఎమిషన్స్ దానికి సంబంధించి అన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఇది సెక్షన్ 19 ఉంది దీంట్లో. 1939 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఆటోమొబైల్స్ నుంచి ఎంత ఎమిషన్ వస్తుందో ఆ స్టాండర్డ్స్ ఏంటి ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మనకి ఎప్పుడైనా పొల్యూషన్ చెక్ సర్టిఫికేట్ అడుగుతారు కదా, అంత దీని ప్రకారమే ఉంటుందన్నమాట. అలాగే సెక్షన్ 20 ఉంది దీంట్లో. అది స్టేట్ గవర్నమెంట్ కెన్ డిక్లేర్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఏరియా. ఒక ఏరియాని ఇది ఎయిర్ పొల్యూటెడ్ ఏరియా అని చెప్పి స్టేట్ కెన్ డిక్లేర్ అనమాట. సో అది సెక్షన్ 20లో ఉందన్నమాట. స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ ఇవ్వడం జరిగింది ఈ సెక్షన్లో. అలాగే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, అంటే వాటర్ పొల్యూషన్ యాక్ట్ అంటారు సింపుల్గా, 1974 అనమాట. సో అలాగే వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ సెస్ యాక్ట్. సెస్ యాక్ట్ అంటే ఏంటి, వాటర్ పన్ను అనమాట. మనం వాటర్ ట్యాక్ బిల్ కడుతున్నాం కదా మీటర్లు పెట్టి, అంటే ఎవరైతే కన్స్యూమర్ ఉన్నారో ఆయన వాటర్ బిల్ కట్టాలన్నమాట. అది ఇండస్ట్రీస్ కానీ, కమ్యూనిటీ కానీ, ఇండివిజువల్స్ కానీ. మరి ఈ వాటర్ అది రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, 1977. అలాగే ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ 1980, ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ 1980. అలాగే మనకి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2000. మున్సిపల్ వేస్ట్ ముఖ్యంగా పట్టణాల్లో ఈ సిటీస్లో మున్సిపల్ వేస్ట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఆ మున్సిపల్ వేస్ట్ వల్ల చాలా డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం, కొన్ని ప్రమాదాలు జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో దానికి సంబంధించింది. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 1998, బయోమెడికల్ వేస్ట్. సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ హజార్డస్ మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ ట్రాన్స్బౌండరీ మూమెంట్ రూల్స్ 2008. ఇది ఎప్పుడో మనకి 1989లోనే వరల్డ్లో చేశారనమాట ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. బట్ ఇక్కడ ఇండియాలో 2008కి వచ్చిందనమాట. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇవే కాకుండా 1972లో మన వైల్డ్ లైఫ్ యాక్ట్ తీసుకొచ్చాము. 72లో స్టాక్ హోమ్ కన్వెన్షన్, అలాగే పర్యావరణం మీద ఫస్ట్ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడే స్లోగన్ ఇచ్చారు. 87లో మాంట్రియల్ ప్రోటోకాల్ కెనడా, ఓజోన్ మీద డిప్లేషన్ కాకుండా చూసుకోవడం. 97లో క్యోటో ప్రోటోకాల్ జపాన్, గ్రీన్ హౌస్ ఎమిషన్స్ సంబంధించి అనమాట. ఇవే కాకుండా ఇంకా నగయా ప్రోటోకాల్ అని, యొకోహామా ప్రోటోకాల్ అని, సెందాయ్ ఫ్రేమ్వర్క్ అంట 2015లో సెందాయ్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు. ఇది లేటెస్ట్ సెందాయ్. ఇది మనకి జపాన్లో తీసుకొచ్చారనమాట. జపాన్ సెందాయ్ అంటే జపాన్లో ఉంది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి క్లైమేట్ చేంజ్ అని, రెండు క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనమాట. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ DRR అంటాం. ఈ రెండింటికి సంబంధించి ఈ ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఇవి కూడా చట్టాలు లాంటివి. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు FRO రాసుకున్నా, లేకపోతే ఏ ఎగ్జామ్ రాసుకున్నా, APPSC Group 2 రాసుకున్నా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్. రేపు ఎగ్జామ్ ముఖ్యంగా గ్రూప్స్ వాళ్ళకి కావచ్చు, CP పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు. సో అన్నింటికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.